హాయ్ ఎవ్రీవన్. మనము స్మార్ట్ ఫోన్‌లోనే ఇప్పుడు అన్ని వర్డ్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, పీపీటీస్ గానీ, ఇప్పుడు అన్ని రకాల ఆఫీస్ వర్క్ అంతా మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్‌లోనే చేస్తున్నాము. సో, దీనికోసం మనం ఏం చేయాల్సొచ్చేది, ప్రతిదానికి ఒక యాపు, వర్డ్‌కి ఒక యాపు, పవర్ పాయింట్‌కి ఒక యాప్, ఇలా ప్రతి ఒక్కటి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తుండే. బట్ ఇప్పుడు మనకి ఆ ప్రాబ్లమ్ అనేది లేకుండా మైక్రోసాఫ్ట్ ఆల్ ఇన్ వన్ యాప్ వచ్చింది ఫ్రెండ్స్. సో, దాంట్లో ఏంటంటే మనము అన్ని రకాల ఆఫీస్ వర్క్ అనేది ఆ యాప్ నుంచే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ యాప్‌ని ఎలా వాడాలి, మరియు దానికి సంబంధించిన ఫీచర్స్ అనేవి మనము ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఒకసారి. సో, ఆల్రెడీ నేను సెర్చ్ చేసి పెట్టాను ఇక్కడ. మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ మోర్, ఇది యాప్. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఇది ఇన్‌స్టాల్ చేసేద్దాం. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో, ఇనిషియల్ సెటప్ చేసేసాం. సో, ఇక్కడ చూసినట్లయితే మనం ఒకసారి ఇక్కడ చూసేద్దాం. సెటప్ అవుతుంది. సో, ఓకే ఫ్రెండ్స్, యాప్ అనేది మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే మనం మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ అకౌంట్‌ని కనెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్ కూడా ఇక్కడ నుంచే ఆపరేట్ చేసేయొచ్చు. సో, ఒకసారి మనం ఇందులో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, వర్డ్ ఉంది, ఎక్సెల్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, పీడీఎఫ్, మీడియా, నోట్స్. మనం ఏదైనా ఆఫీస్ వర్క్ అనేది కంప్లీట్‌గా ఇందులోనే ఇంటిగ్రేట్ చేసేసారు. సో, మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ వేసుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు లేదు. ఇప్పుడు చూడండి, ఏదైనా చేసుకోవాలనుకుంటే కూడా నోట్స్, లెన్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇందులో కొన్ని ఫీచర్స్ మనం చూద్దాం. ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ నుంచి కానీ, గూగుల్ డ్రైవ్ నుంచి కానీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఫైల్స్. లేదు అనుకుంటే మన మొబైల్‌లో ఉంటే గిన మొబైల్‌లో నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ అని ఉంది. ఇది ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. సో, ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ యాక్షన్స్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇంకొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, నియర్ బై ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఇచ్చి దానిపైన ఉన్న టెక్స్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ టు టేబుల్, ఎక్స్ట్రాక్ట్ టేబుల్ ఫ్రమ్ యువర్ పిక్చర్ ఇంటూ ఎక్సెల్. ఇప్పుడు మనం ఒక టేబుల్, మనము పిక్చర్ టేబుల్ ఉందనుకోండి, దాన్ని మనము ఎక్సెల్లో టేబుల్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పీడిఎఫ్ సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో, మనం ఒక్కోటి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఆప్షన్ చూద్దాం. సో, ఇక్కడ ఉంది చూడండి. ఏంటంటే మనం ఇప్పుడు సెండ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, transfer.office.com, ఇది మన సిస్టంలో టైప్ చేయండి. సో, ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది కదా. ఇక్కడ నుంచి సెండ్ అనే ఆప్షన్ టచ్ చేస్తే మనకు పర్మిషన్ వచ్చేసింది. ఆ కోడ్ని స్కాన్ చేసేయండి. రెడీ టు స్కాన్. సో, చూడండి, స్కాన్ చేసేసాను. ఈ కోడ్ అనేది చెక్ చేసుకోండి. పేరు కొట్టేయండి. ఇక్కడ కూడా పేరు తీసేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఫైల్స్ అనేవి ఇప్పుడు అడుగుతుంది, ఏమేమి ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ బ్రౌజ్ చేసి సెండ్ చేయండి అని. ఇప్పుడు నేను డాక్యుమెంట్స్లో నుంచి ఈ డాక్యుమెంట్ ఒకటి సెండ్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. దీన్ని మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక మనం అయిపోయాక డిస్కనెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకా వేరే ఫీచర్స్ చూద్దాం. షేర్ నియర్ బై, ఇది ఏంటంటే ఫ్రెండ్స్, సేమ్ ఇంతకుముందు ల్యాప్టాప్లో లాగా, కంప్యూటర్లో లాగానే మనము ఎవరికైతే ఫ్రెండ్కి ఈ యాప్ ఉండి వాళ్ళు రిసీవ్ టచ్ చేయాలి, మనం సెండ్ టచ్ చేయాలి. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయి ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వస్తే ఇంకోటి ఇమేజ్ టు టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ఫీచర్స్ చూద్దాం, ఏదన్నా ఇమేజ్ టెక్స్ట్. సో, ఇక్కడ ఉంది, ఇది చూద్దాం. ఇందులో నుంచి ఏమైనా ఫీచర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇది ఇమేజ్ అనేది క్లియర్గా లేదు.
సో మనం ఏదైనా ఇంకొక ఇమేజ్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, డేటా అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు అమెజాన్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్లో నుంచి అన్నీ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. ఇక్కడ ఏమేమి ఉందో అంతవరకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. అండ్ దీన్ని కాపీ చేసుకొని మనం డైరెక్ట్ వర్డ్లో వేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు. ఇదొక ఫీచర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి చూద్దాం. ఇమేజ్ టు టేబుల్. ప్రెజెంట్ మన దగ్గర టేబుల్ ఇమేజ్ అనేది లేదు. ఒకసారి గూగుల్ చేద్దాం. సో ఏదో ఒకటి గూగుల్ డేటా సెండ్ చేశాను. సో ఇప్పుడు ఇమేజ్ టు టేబుల్ చేస్తున్నాను. సో కొంచెం డేటా అనేది క్లారిటీగా కాపీ అవ్వలేదు, కానీ అవుతుంది. మనము వేరే డేటాస్ తోటి మన ఇమేజెస్ ఉన్న దాంతో స్కాన్ చేస్తే చాలా బాగా అవుతుంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు కాపీ అనేది నా దగ్గర అందుబాటులో లేదు. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూడండి, స్కాన్ టు పీడిఎఫ్ పిక్చర్స్ని స్కాన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనం రెగ్యులర్గా వాడే ఫీచర్ ఒకటి, మనము మన దగ్గర ఉన్న ఇమేజెస్ తోటి పీడిఎఫ్ లాగా చేయాలనుకుంటాము. సో ఇక్కడ ఉంది చూడండి, పిక్చర్స్ టు పీడిఎఫ్. ఈ ఫీచర్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను ఒక 2 పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్నాను పీడిఎఫ్ కోసం. సో డన్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసింది చూడండి. ఇక్కడ ఒక ఫస్ట్ పిక్ అండ్ సెకండ్ పిక్తో కలిపి పీడిఎఫ్ వచ్చేసింది. వీటిని మనం ఇక్కడ యూజ్ చేసుకొని షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒక ఫీచర్ చూద్దాం, డాక్యుమెంట్ టు పీడిఎఫ్. లైక్ మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ మనం సాధారణంగా రెజ్యూమర్స్ వాడుతూ ఉంటాం. అవి డాక్ ఫైల్లో సేవ్ చేసుకుంటాం. వాటిని పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ స్కాన్ లింక్స్, ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంకొక అడిషనల్ ఫీచర్. స్కాన్ క్యూఆర్ కోడ్. స్కాన్ లింక్స్ ఆర్ టెక్స్ట్ టు సేవ్ ఏ నోట్. ఇప్పుడు మనకు ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్, నేను ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఒకటి హాయ్ అని సేవ్ చేశాను. సో ఇది స్కాన్ చేసి నోట్ సేవ్ చేసుకుంటుందో లేదో చూడండి. ఇక్కడ హాయ్. సో ఇక్కడ నోట్ అనే ఆప్షన్ ఉంది కదా, నోట్ పైన టచ్ చేసాను అనుకోండి, నాకు నోట్ సేవ్ అయిపోయింది. ఇలా అండి. ఇది ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని వర్క్స్ అనేవి చాలా సింప్లిఫైడ్ చేసి రీడిఫైన్ చేసి యాప్ని మనకు డిజైన్ చేశారు. ఈ మిగిలిన అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కంటే ఈ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవడం చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా ఫీచర్స్ అండ్ అఫీషియల్లీ మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది కాబట్టి దీన్ని చాలా ట్రస్టెడ్గా మనం నమ్మచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియోని చూసి లైక్ చేయండి తప్పకుండా.